మా దగ్గర చెడు వ్యసనాల అలవాటు పడి చాలామంది వస్తూ ఉంటారు. వ్యసనాలు ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, ఖైనీ, గంజాయి ఇటువంటి అలవాటు పడిన వాళ్ళు చాలామంది మా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తుంటారు. సో చాలామందికి మేము ట్రీట్మెంట్ చేస్తుంటాం అందరికీ. సో ప్రధానంగా వీళ్ళకు చాలామందికి అడ్వైజ్ చేసేది ఏమిటంటే, జనరల్గా మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాము. కానీ పేషెంట్ యొక్క వాళ్ళ గ్రాండ్ మదర్ ఇలిటరేట్, అంటే చదువుకోలేదు, కొంత నాలెడ్జ్ లేదు. కానీ ఆవిడ ఏం చెప్పిందంటే, డాక్టర్ గారు ఈ ప్రాంతంలో మా గల్లీలో ఎక్కువ సమస్య ఉంది కాబట్టి వేరే ఊరికి తీసుకెళ్తే, మా ఊరికి తీసుకెళ్తే అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఇలాంటివి ఏమి దొరకవు, మరి ప్రాంతము ప్లేస్ మారితే మంచిగా ఉంటుందా డాక్టర్ గారు అని ఒక క్వశ్చన్ అడిగింది. ఎంత మంచి ఆవిడ గమనించండి. సో ఎస్, తప్పకుండా ప్రాంతము ప్లేస్ మారితే వ్యసనాల పట్ల వాళ్లకు పట్టుతో వస్తుంది, వాళ్ళు వాటి నుంచి అధిగమించడానికి ప్రయత్నం చేస్తారనేది ఈ వీడియో యొక్క సారాంశము. సో మరి ఈ బామ్మ చెప్పింది కరెక్టే, మేము చాలామందికి అడ్వైజ్ చేస్తాం. అలాగే సో వ్యసనాలకు మీ ప్రాంతంలో మీరు, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అదే సర్కిల్, అదే ఏరియాలో మీరు ఉండడం వల్ల, మీకు ఈ చెడు వ్యసనాలు ఉన్న దోస్తులు ఉండడం వల్ల మీరు ఎంత మానేయాలని ప్రయత్నం చేసినా ఎవరో ఒకరు ఫోన్ చేస్తుంటారు, మీరు ఈరోజు ఒక్కరోజు కదా వెళ్తుంటారు. ఈ విధంగా మీకు 5-6 మంది ఫ్రెండ్స్ ఉందంటే రోజు ఒక పార్టీ ఉంటుంది, ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వ్యసనాలను మీరు దూరం చేసుకోలేరు. కాబట్టి వ్యసనాల దూరం చేసుకోవాలంటే స్థలము మారితే, మీరున్న ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక పీస్ఫుల్ ప్రాంతానికి వెళ్తే తప్పకుండా వ్యసనాల పట్ల మీరు విజయం సాధించవచ్చు. సో మరీ ముఖ్యంగా ఏంటంటే, మీరు చాలామంది అంటే డాక్టర్ గారు మా వాడిని టూర్ పంపిస్తామంటే, టూర్ ఎక్కడ, గోవా ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే మళ్ళీ అక్కడ వ్యసనాలు తప్ప ఇంకా చెడిపోయి వస్తారు, ఉపయోగం ఉండదు. ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్తే మంచి ఫలితం వస్తుంది. ఈ బామ్మ అన్నట్లు పల్లెటూరులో మంచిగా వాతావరణం బాగుంది, ఏవి దొరకవు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అటువంటి ప్రాంతంలో అతనికి ట్రిగ్గర్స్ లేకుండా, దోస్తులు కానీ తల్లిదండ్రులు కానీ ఇతరత్ర ఏదైనా సమస్యలు లేకుండా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో రోజులు ఉండగలిగితే అక్కడ ఒక మంచి జీవితానికి అలవాటు పడి ఆ వ్యక్తి వ్యసనాలను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏది ఏమైనా చెడు వ్యసనాల పట్ల మీరు డిపెండ్ అయిపోయి బానిస అయిపోయినట్లయితే మా డిఎడిక్షన్ క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు, దానికి తగ్గ ట్రీట్మెంట్ మేము అందుబాటులో ఉంటుంది. సో మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ బావర్చి హోటల్ దగ్గరే ఉంది. మీరు క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఈ ఫోన్ నంబర్లో ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి మేము ఈ ఛానల్ క్రియేట్ చేస్తాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు బానిసైన ఎంతో మందికి గత 33 సంవత్సరాలుగా హోమియో ద్వారా డి అడిక్షన్ ట్రీట్మెంట్ ను అందిస్తున్నారు డాక్టర్ వై జయరామిరెడ్డి గారు. వెంటనే సంప్రదించండి 9885536313 9866844665.